కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు మొహమ్మద్ గౌస్. నేను గౌస్. ఐనార్పురం సైడ్ 3 బోరవండ. ఓకే ఓకే రైట్. ఎట్లా ఏం చేస్తారు మీరు? నేను వెల్ఫేర్ అసోసియేషన్ బోరవండ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఓ సూపర్. నేను ఎట్లుంది మరి ఇప్పుడు అంటే ప్రెసిడెంట్ గా ఉన్నారంటే ఈ అభివృద్ధి కార్యక్రమం ఇవన్నీ బాగానే తెలిసి ఉండొచ్చు. ఎట్లుంది మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లా? ఉన్నప్పుడు మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు కొంచెం ఫామ్ గవర్నమెంట్ ఫామ్ కాలేదు కదా. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. మనం బీజేపీ బీఆర్ఎస్ నుంచి గెలిచినా కూడా ఎటువంటిది ప్రోగ్రామ్ అది ఎటువంటి కాదన్నమాట, డెవలప్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళతో గెలిస్తేనే కాంగ్రెస్ బస్తీలు డెవలప్ అవుతాయి, లేకుంటే డెవలప్ కాలేవు. ఇప్పుడు బీఆర్ఎస్ గారు గెలవని బీజేపీ గెలవని ఎవరు గెలిచినా డెవలప్ కావాలంటే కష్టం. డెవలప్ కోసమైనా అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అధికారంలో ఉన్నది కాబట్టి ఏమైనా డెవలప్ చేయగలుగుతారు. వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. చిన్న శేషం కొడుకు నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు. మొత్తం యంగ్ స్టార్, ఆయన ఎంత ఉండేది అంతా యంగ్ స్టార్ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన నిలబడు, దానికి ఫుల్ సపోర్ట్ ఉంది. మొత్తం ప్రతి కాలేజ్ పిల్లలంతా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. యంగ్ చదువుకున్నవాడు, మంచోడు. ఇక ఈమె బీఆర్ఎస్ నుంచి అయితే లేడీ ఉంది, మాగంటి గోపినాథ్ భార్య, మాగంటి సునీత. కానీ మనం కాంగ్రెస్ నుంచి గెలవాలని బాగుంటుందని అనుకుంటున్నాం. అవును. అంటే మరి నవీన్ యాదవ్ చేసే వ్యక్తేనా, పనులు కానీ ప్రజల్లో తిరిగే వ్యక్తేనా? ప్రజల్లో తిరిగే వ్యక్తి, చేసేవాడు. అయినా ఏమైందంటే గవర్నమెంట్ ఏది ఉంటే ఆ గవర్నమెంట్ మనిషి గెలిస్తేనే డెవలప్ అవుతుంది. బీఆర్ఎస్ నుంచి ఆమె సునీతగా మాగంటి సునీత గెలిచినా కూడా ఇంట్లో కూర్చున్నాలే, ఆఫీస్ నిధులు ఇయ్యరు, ఎటువంటి విధులు ఇయ్యరు, పని కాదు. ఇది ఇప్పుడు ఈయన గెలిచినా విధులు ఇవ్వకుండా పని అవుతుంది. పని ఎట్లా కంపల్సరీ అవుతుంది కాంగ్రెస్ కాబట్టి పని అవుతుంది. కానీ మరి ఇంతకుముందు గోపీనాథ్ చేసిన పనులు ఏం లేవా ఇక్కడ? గోపీనాథ్ ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే ఏం పనులు చేయలేడు గోపీనాథ్. వాళ్ళు విధులు ఇవ్వలేరు, ఈయన చేయలేడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చెప్పించాడు. ఇక్కడ మన సైడ్ 3లో గొడవది సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3, 4, 5 కనీసం అది మేము అలాగే సపరేట్గా ప్రైవేట్గా చేసుకుంటే ఒక ఇంటి 110 గజాలకు 6 లక్షలు 7 లక్షలు అయ్యేది. ఆయన ఏం చేశాడంటే కేసీఆర్తో కలిసి లాస్ట్ మూమెంట్లో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చెప్పించాడు. అప్పుడు ప్రతి ఇంటికి ఏమంత పడుతుంది అంటే 70-80 వేలు పడుతుంది. మేము ప్రతి ఇంటిలో మేము కనీసం అంటే ఒక 5 లక్షలు 6 లక్షలు బెనిఫిట్తోనే అయినాం. ఇప్పుడు బెనిఫిట్ కావచ్చు, ఆ పనుల ఓట్లేమి ఇప్పుడు పడవా? ఆ బెనిఫిట్తోనే ఆయన గెలిపించాం కదా. అప్పుడు ఇప్పుడు ఆ ఓట్లేం పడరా ఉంటారు మరి? ఇక సానుభూతి ఓట్లు పడతాయి. ఇక ఏం చెప్తాం, చెప్తే బాగుండదు కానీ సానుభూతులు ఓట్లు పడతాయి, కంపల్సరీ పడతాయి. ఇప్పుడు ఇంతకుముందు చేసిన పనులు ఉంటాయి కదా, ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు పనిచేసిండు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ ఉంది కాబట్టి కాంగ్రెస్ పని కావాలన్నమాట. ఇంకా పనులు కావాలంటే మాత్రం కాంగ్రెస్ కావాలన్నమాట. అంతే అంతే. సో మరి ఇద్దరి మధ్యలో పోటీ ఎట్లా ఉంటుంది అంటావు? పోటీ తగ్గఫర్ నడుస్తుంది. పోటీ ఇది ఇక్కడ మాగంటి తిరుగుతారు, మాగంటి సునీత వాళ్ళు తిరుగుతారు, ఇక్కడ నవీన్ యాదవ్ వాళ్ళు తిరుగుతున్నారు. నవీన్ యాదవ్ వాళ్ళ మనుషులు అయితే 2 టూరిస్ట్ బస్సులు తీసుకొని తిరుగుతున్నారు పిల్లలతో సహా. కాలేజ్ పిల్లలు, పాలిటెక్నికల్ చేసే పిల్లలు, మడిలో అది వేసుకొని అంతా తిరుగుతున్నారు ఫుల్. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మాగంటి గోపినాథ్ చేసిన పనులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. సో మరి జూబ్లీహిల్స్ లో మాగంటి గోపినాథ్ లాంటి లీడరు ఉన్నారా మళ్ళీ ఇంకెవరైనా? లేరు. అప్పుడు జనార్దన్ రెడ్డి ఉండే, రెండోది ఈయన వచ్చిండు. ఈయన కూడా వెళ్ళిపోయా, జనార్దన్ అప్పుడు వెళ్ళిపోయా, ఇప్పుడు వెళ్ళిపోయా. అట్లా అంత లీడర్ అంతా చేసే లీడర్ ఎవరు లేరు. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది మరి? బీజేపీ గెలవలేదు మా దాంట్లో. బీజేపీ గెలవదు, అనవసరం. అది వచ్చిన ఓటు వేస్తుంది. దీపక్ రెడ్డికి ఇచ్చారు కానీ ఆయన దీపక్ రెడ్డి వచ్చి ఎవరింటికి వచ్చినా గల్లీలో తిరిగిండా, ఓటు ఏమని అడిగిండా? ఎవరికి అడగలే ఆయన. కాదు అది అసలు ఆయన డిపాజిట్ రాదు దీపక్ రెడ్డి. ఇప్పుడు ఇంకోటి సీఎంలు ఇద్దరు, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, దాని తర్వాత రేవంత్ రెడ్డి. సో ఇద్దరులో ఎవరి పాలన మంచిగా అనిపించింది కాక? ఎందుకు అడిగినా అంటే పథకాల విషయంలో ఏ ప్రభుత్వంలో మంచిగా పథకాలు అందినాయి అంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో పథకాలు ఇచ్చిండు కానీ మొత్తం నిండా ముంచి ఇచ్చిండు పథకాలన్నీ. వానికి అప్పు తెచ్చి వారికి మొత్తం మన తెలంగాణ అప్పుల పాలు చేసిండు కేసీఆర్. కానీ పథకాలు అన్ని ఇచ్చిండు. పథకాలు అప్పుల పాలు చేసిండు కానీ పథకాలు మాత్రం ఇచ్చిండు. అప్పులు అయినాయి కానీ పథకాలు అయితే ఇచ్చిండు. పథకాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి సంగతి ఏంది, అందరికి చెప్పిండు ఇది ఇస్తా అని చెప్పిండు కానీ అది ఇంకా ఏది ఇవ్వలే. అంతే. 6 గ్యారెంటీల సంగతి ఏంది, ఒక బస్సు చేసిండు, రేషన్ కార్డు ఇస్తాను, రేషన్ కార్డు కొన్ని ఇచ్చిండు, గదే ఇంక వేరే చేయలేదు. ఇప్పుడు ఆయన ఏంది
వాడిని అప్పు తెరపాలనా వీడి అప్పు ఇవ్వాలనా? రేవంత్ రెడ్డి చేసేది ఏంటంటే కేసీఆర్ అప్పు తెరపాలనా లేక వీడు మళ్ళీ అప్పు చేయాలంటే ఏం చేయాలి? అట్లా ఆగమైపోయాడు. 2 సంవత్సరాల నుంచి ఆగమైపోయాడు. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది? జూబ్లీహిల్స్ అయితే మాగంటి సునీత అయితే ఎగురుతుంది, అది బీఆర్ఎస్ ఎగురుతుంది. థ్యాంక్ యూ కాకా. బీఆర్ఎస్ విన్.